Hello everyone, welcome to Tara IAS. In today's class, we'll start learning about percentages. Okay, first of all, percentages గురించి ప్రాబ్లమ్స్ కానీ డిఫరెంట్ మోడల్స్ కానీ చూసే ముందు లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ పర్సంటేజ్. పర్సంటేజ్ అని మనం చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పర్ 100, ఇక్కడ సెంట్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే 100 అని అర్థం. ఓకే, పర్సంటేజ్ అని మనం అన్నప్పుడు పర్ 100 ఏదైనా ఒక నెంబర్ వాల్యూ ఎంత అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక క్లాస్ టెస్ట్ అయింది అనుకున్నాం. చిన్నప్పుడు క్లాస్ టెస్ట్ అయ్యేవి, తర్వాత దాని నుండి మనం రిపోర్ట్ కార్డ్స్లో మన మార్క్స్ ఎంట్రీ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ క్లాస్ టెస్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 25 మార్క్స్ అనుకుందాం. ఆ 25 మార్క్స్ మీకు 20 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు మీ రిపోర్ట్ కార్డ్లో ఎంటర్ చేసేటప్పుడు ఈ సబ్జెక్ట్ అగేన్స్ట్గా వాళ్ళు 80% అని రాస్తారు అనుకోండి. మీకు ఎగ్జామ్ అయింది ఎన్ని మార్క్స్కి? 25 మార్క్స్కే. కానీ అవుట్ ఆఫ్ 100 ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాన్ని అంటే అవుట్ ఆఫ్ 100 మార్క్స్ మీకు 80 మార్క్స్ వచ్చిన ఈక్వలెంట్గా మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పర్సంటేజెస్ని ఇంత వాల్యూ పెరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ షేర్ వాల్యూ ఇంత పెరిగింది, లేదా రూపీ వాల్యూ ఇంత పర్సంటేజ్ తగ్గిపోయింది, లేదా ఈ కాస్ట్ ఏదైతే ఒక ప్రోడక్ట్ ఉందో అది 10% డిస్కౌంట్, 15% డిస్కౌంట్, ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ అని మనం బ్యానర్స్ చూస్తుంటాం. సో ఎవ్రీథింగ్ ఇస్ మెషర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. అంటే ఇఫ్ యూ హ్యావ్ టు ఇండికేట్ అన్ ఇంక్రీజ్, ఇఫ్ యూ హ్యావ్ టు ఇండికేట్ అ డిక్రీజ్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ టు ఇండికేట్ కంపారిజన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద సేల్స్ ఆఫ్ ఏబీసీ కంపెనీ ఆర్ 10% మోర్ దెన్ ద సేల్స్ ఆఫ్ XYZ కంపెనీ. అలా రెండు కంపెనీస్ అనలైజ్ చేసేటప్పుడన్నా, ఒక స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేయాలన్నా, ఫర్ ఎనీ అనాలిసిస్ ఆర్ ఫర్ ఎనీ ఇంటర్ప్రిటేషన్ వీ యూజ్ పర్సంటేజెస్ ఇన్ జనరల్. ఓకే, ఇప్పుడు ఇదంతా మనకు అవసరం లేదు ఎగ్జామ్కి. ఆల్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ హౌ డూ యూ రైట్ అ పర్సంటేజ్. పర్సంటేజ్ ఎలా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ X% అని అన్నారు అనుకోండి. X% ఈక్వలెంట్ ఏమవుతుందంటే X/100. మీరు ఏమి ఈక్వేషన్స్ వేసుకున్నా, ఏమి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ రాసుకున్నా ఇచ్చిన క్వశ్చన్లో ఇప్పుడు ఎక్కడైనా పర్సంటేజ్ వచ్చిందంటే దాన్ని మీరు X/100గా మార్చుకోవాలి. అంతే. మనం ఆల్రెడీ చూసాం కదా, పర్సంటేజ్ అంటే per 100. సో X పక్కన పర్సంటేజ్ సింబల్ ఉన్నప్పుడు అంటే ఏంటి? X వాల్యూ per 100. ఇప్పుడు 10% ఉందనుకోండి అంటే 10/100. సో ఇప్పుడు మనం ఎగ్జామ్కి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పర్సంటేజ్ అంటే ఇప్పుడు ఎక్కడైనా 20% ఇచ్చినా, 15% ఇచ్చినా, 30% ఇచ్చినా కానీ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కన్వర్ట్ దట్ పర్సంటేజ్ ఇంటూ దిస్ ఫ్రాక్షనల్ ఫార్మ్. అంటే 30% అంటే యూ హ్యావ్ టు రైట్ ఇట్ as 30/100, 50% అంటే 50/100. ఓకే, ఇంకా ఈక్వేషన్ ఫార్మేషన్ ఏదైతే మనం డిస్కస్ చేసామో ఆ ఈక్వేషన్ ఫార్మేషన్ ప్లస్ ఈ పర్సంటేజ్ కన్వర్షన్ 30%ని 30/100, 80%ని 80/100, 25%ని 25/100 అలా రాసుకుంటే కనుక థింగ్స్ ఆర్ ఈజీ. దెర్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దాట్ ఇన్ దిస్ చాప్టర్. ఇప్పుడు ఇంకొక పాయింట్, ఇక్కడ ఏదైతే మనకు 20/25 వచ్చాయో దాన్ని ఈక్వలెంట్ టు 80% అని ఎలా చెప్పాము అంటే మనం ఏం చేస్తున్నాము? మార్క్స్ అబ్టైన్, మనకు వచ్చిన మార్క్స్ ఎన్ని? 20 డివైడెడ్ బై టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ ఎన్ని మనకి? 25, అవునా? సో 20/25 ఇంటూ 100. ఈ వాల్యూ ఏమవుతుంది? 5 4s, 5 5s, ఇది 520s. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది? 80%. సో ఏదైనా ఒక ఇచ్చిన నంబర్ లేదా ఇచ్చిన డేటాని పర్సంటేజ్గా కన్వర్ట్ చేయాలి అంటే ఇలాంటి మెథడ్ని మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఓకే, నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు? 100 స్టూడెంట్స్ ఉన్నారు అన్నారు. ఓకే, 100 మనం 100 అని అజ్యూమ్ చేసుకోకుండా వాళ్ళే 100 అని ఇచ్చారు. బాగుంది. ఇప్పుడు 60% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లే క్రికెట్. 60% మనం ఫస్టే చూసాం. పర్సంటేజ్ అంటే ఏంటి? per 100. ఆల్రెడీ 100 మెంబర్స్ ఉన్నారు. ఆ 100 మెంబర్స్లో 60% అంటే ఏమవుతారు? 60 మెంబర్స్. 60 మెంబర్స్ అవుట్ ఆఫ్ 100 ప్లే క్రికెట్. ఓకే, తర్వాత ఏమన్నారు? 30% ప్లే ఫుట్బాల్. 30% per 100 అంటే 30% అంటేనే 30/100. సో 30 స్టూడెంట్స్ ప్లే ఫుట్బాల్. అదే కదా ఇచ్చింది. తర్వాత ఏమన్నారు? 10% ప్లే బోత్ ద గేమ్స్. అంటే 10% ఆఫ్ 100 అంటే ఏమవుతుంది? 10/100. సో 10 స్టూడెంట్స్ ప్లే బోత్ క్రికెట్ అండ్ ఫుట్బాల్. ఇప్పుడు ఈ 10 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ బోత్ క్రికెట్ అండ్ ఫుట్బాల్. ఇప్పుడు 60 మెంబర్స్ ఉన్నారు. ఈ 60 మెంబర్స్లో ఈ 10 మెంబర్స్ని కౌంట్ చేస్తామా? కౌంట్ చేయమా? కౌంట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు క్రికెట్ ఆడతారు కాబట్టి. ఇప్పుడు ఈ 30 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దోస్ హూ ప్లే ఫుట్బాల్, వాళ్ళలో ఈ 10 మెంబర్స్ని కౌంట్ చేస్తామా అంటే కౌంట్ చేస్తాం, ఎందుకు? వాళ్ళు ఫుట్బాల్ కూడా ఆడతారు కాబట్టి. సో ఎక్స్క్లూజివ్గా ఉత్త క్రికెట్ ఆడే వాళ్ళంటే ఏమవుతుంది? 60 మైనస్ ఈ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏంటి? ఓన్లీ క్రికెట్ ఆడే వాళ్ళ నంబర్ వస్తుంది, అవునా? ఈ 10 మెంబర్స్ ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నామంటే దే ఆర్ ప్లేయింగ్ బోత్ క్రికెట్ అండ్ ఫుట్బాల్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాము? పీపుల్ హూ ప్లే ఓన్లీ క్రికెట్. అదేమవుతుంది? 60 - 10 విచ్ ఇస్ 50. ఇప్పుడు పీపుల్ హూ ప్లే ఓన్లీ ఫుట్బాల్ అంటే ఏంటి? ఈ 30 మెంబర్స్లో క్రికెట్ ఉత్త ఫుట్బాల్ ఆడే వాళ్ళు ఉన్నారు, బోత్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉత్త ఫుట్బాల్ ఆడే వాళ్ళు రావాలంటే ఏం చేయాలి? నేను ఈ 30లో నుండి బోత్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆడే వాళ్ళని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది? 20. సో 20 పీపుల్ ప్లే ఓన్లీ ఫుట్బాల్, 50 పీపుల్ ప్లే ఓన్లీ క్రికెట్. ఇది ఓన్లీ ఫుట్బాల్.
ఇప్పుడు వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లే నీదర్ క్రికెట్ నార్ ఫుట్బాల్? మనం పాత వర్క్షీట్స్లోనే చూసాము. నీదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు, అంటే అసలు ఏ స్పోర్ట్, ఈ క్రికెట్ ఫుట్బాల్ రెండు ఆడని స్టూడెంట్స్ ఎంతమంది అని అడుగుతున్నారు. ఉత్త క్రికెట్ ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్. ఉత్త ఫుట్బాల్ ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20 మెంబర్స్ ఉన్నారు. రెండు ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. అంటే మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే డు నాట్ ప్లే క్రికెట్ ఆర్ ఫుట్బాల్. క్రికెట్ ఆడరు, ఫుట్బాల్ ఆడరు, వాళ్ళే కదా మిగిలిపోయిన స్టూడెంట్స్. ఈ అందరు స్టూడెంట్స్ కలిపి ఎంతమంది అవ్వాలి? 100 స్టూడెంట్స్ అవ్వాలి, ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని 100 అని ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? 50 + 20 70 + 10 80, అంటే 80 + x = 100. ఈ 80 నన్ను పంపిస్తే ఏమవుతుంది? -80. సో 100 - 80 విచ్ ఇస్ ఈక్వల్ టు 20. అంటే x = 20. x అంటే ఏంటి? మనం ఇక్కడ x అంటే ఏమని చూసాము? దో స్టూడెంట్స్ హూ డు నాట్ ప్లే ఫుట్బాల్ యాజ్ వెల్ యాజ్ క్రికెట్. సో ఏది ఆడని వాళ్ళు ఎవరు అని చూసాము? x మెంబర్స్ అని చూసాం. ఆ x అంటే ఎంత వచ్చింది మనకి? 20 అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇలా సాల్వ్ చేసాం, కానీ యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్స్ని మనం వెన్ డయాగ్రామ్స్తో ట్యాకిల్ చేయొచ్చు. ఎప్పుడైతే సెట్స్ అండ్ వెన్ డయాగ్రామ్స్ డిస్కస్ చేస్తామో అప్పుడు ఈ క్వశ్చన్ ఇంకొకసారి టేకప్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ పర్సంటేజ్ 60%, 10%, 30% అని ఉంది కదా. ఆల్రెడీ 100 స్టూడెంట్స్ని కన్సిడర్ చేసినప్పుడు మనం ఏదైతే డెఫినేషన్ చూసామో పర్సంటేజ్ది, పర్సంటేజ్ అంటే ఏమని చూసాము? పర్సెంటేజ్ % అంటే per 100 అని చూసాం కదా. 60% అంటే ఆల్రెడీ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 అయినప్పుడు 60% అంటే ఏంటి? ఆ 100లో 60 మెంబర్స్ అని అంటున్నారు. సో మనం మ్యాథమెటికల్గా ఇప్పుడు 60/100 × 100 అనేకుండా డైరెక్ట్గా 60 వేయగలుగుతున్నారా లేదా, ఇది ఏదైతే మనం డెఫినేషన్ చూసామో దాన్ని డైరెక్ట్గా అప్లై చేయగలుగుతున్నారా లేదా, అదొకటి చూడడానికి ఈ క్వశ్చన్ ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. యాక్చువల్గా ఈ క్వశ్చన్ని మనం ఇంకొకసారి వెన్ డయాగ్రామ్స్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నారు? మనం ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి 2 ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి x తీసుకొని సాల్వ్ చేయొచ్చు, లేదా ఒకటి 100 తీసుకొని సాల్వ్ చేయొచ్చు. రెండు మెథడ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది కన్వీనియంట్ అయితే యూ కెన్ స్టార్ట్ యూజింగ్ దాట్. ఓకే, x అనే మెథడ్ యూస్ చేసినప్పుడు ఇట్ ఈస్ డెఫినెట్ దట్ యూ వోంట్ గో రాంగ్. ఓకే, సో యాజ్ మచ్ as possible try using this x method, or you can also go by 100 method. Anything works. I'll tell you both of the methods here. First, ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారు? దేర్ ఆర్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతమందో నాకు తెలియదు కాబట్టి x నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనుకుందాం. తర్వాత ఏమంటున్నారు? 70% ఆఫ్ ద పర్సన్స్ ఆర్ మేల్. అంటే 70% అని ఇచ్చారు కదా. దీన్ని మనం ఎలా రాయాలని చూసాము? 70/100. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 7/10. అవునా? అంటే 70% ఆర్ మేల్, అంటే 70% is equal to 7/10. సో 7/10 into x ఆఫ్ ద x అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో 7x/10 పీపుల్ ఆర్ మేల్ ఇన్ దిస్ గ్రూప్. ఇంతమంది మేల్ అయినప్పుడు హౌ మెనీ ఆర్ ఫీమేల్స్? వీఆర్ అజ్యూమింగ్ దట్ గ్రూప్ ఇస్ కన్సిస్టింగ్ ఓన్లీ ఆఫ్ 2 genders, దట్ ఈస్ మేల్ అండ్ ఫీమేల్. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ 3x/10. 3x/10 ఎలా వచ్చింది? x అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ మైనస్ 7x/10 అంటే నెంబర్ ఆఫ్ మేల్స్. సో ఫ్రమ్ దాట్ వీఆర్ గెటింగ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ as 3x/10. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఆఫ్ డేటాలో ఏమంటున్నారు? 30% ఆఫ్ పర్సన్స్ ఆర్ మ్యారీడ్. 30% ఆఫ్ మేల్ అనట్లేదు, 30% ఆఫ్ పర్సన్స్ అంటే 30% అంటే మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 30/100. అంటే ఇది ఏమవుతుంది? 3/10 ఇంటూ ఆఫ్ ద పర్సన్స్ అంటున్నారు కదా. సో 30% ఆఫ్ పర్సన్స్ అంటే 30/100 ఇంటూ x. ఆఫ్ అని వచ్చినప్పుడు మనం ఆల్రెడీ చూసాము బాడ్మస్ రూల్ చదివినప్పుడే. ఆఫ్ అంటే ఆఫ్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో 30% ఆఫ్ x, 30% ఆఫ్ y అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 30/100 ఇంటూ x ఆర్ 30/100 ఇంటూ y, అలానే రాసుకోవాల్సి వస్తుంది. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 3x/10. అంటే 3x/10 పీపుల్ ఆర్ మ్యారీడ్. అందులో మేల్ మెంబర్స్ ఉన్నారు, ఫీమేల్ మెంబర్స్ ఉన్నారు. ఇంకా క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఎక్స్ట్రా డేటా ఏంటి? 2/7 ఆఫ్ మేల్స్ ఆర్ మ్యారీడ్. అంటే టోటల్ 2/7 ఆఫ్ మేల్స్ అని అన్నారు. ఎంతమంది మేల్స్ ఉన్నారు? 7x/10 ఉన్నారని చూసాం కదా. అంటే 2/7 ఇంటూ 7/10 ఇంటూ x. ఇంతమంది పీపుల్, ఇంతమంది మెన్ ఆర్ మ్యారీడ్. దే ఆర్ మేల్ అండ్ మ్యారీడ్. ఈ వాల్యూ ఎంత వస్తుంది నాకు? 7 క్యాన్సిల్ అయిపోతుంది. 2/10 నేను 0.2 అని రాసుకోవచ్చా? సో 0.2x అంటే దే ఆర్ మేల్ అండ్ దే ఆర్ మ్యారీడ్. టోటల్ నెంబర్ ఆఫ్ మ్యారీడ్ పీపుల్ ఎంతమంది? 0.3x అని చూసాము. 3/10xని 3/10ని 0.3 అని రాసుకోవచ్చు. సో దిస్ వాల్యూ ఇస్ 0.3x. అంటే మేల్ అండ్ మ్యారీడ్ 0.2x వచ్చింది, టోటల్ మ్యారీడ్ 0.3x వచ్చింది. అంటే ఫీమేల్ అండ్ మ్యారీడ్ వాళ్ళు ఎంతమంది అయి ఉంటారు? 0.3x మైనస్ 0.2x. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 0.1x. క్వశ్చన్లో ఏమన్నారు? వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫీమేల్ ఆర్ సింగిల్ అన్నారు. అంటే టోటల్ ఫీమేల్ ఎంతమంది? 3x/10. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 0.3x అని రాసుకోవచ్చు. ఈ 0.3x మెంబర్స్ టోటల్ ఫీమేల్స్. అందులో ఫీమేల్ అండ్ మ్యారీడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 0.1x వచ్చింది. సో ఈ 0.3xలో నుండి 0.1x సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ద రిమైనింగ్ పీపుల్ ఎంత అవుతుంది? అది 0.2x. దీస్ ఆర్ ఫీమేల్ అండ్ అన్మ్యారీడ్ ఆర్ ఫీమేల్ అండ్ సింగిల్. ఇక్కడ క్వశ్చన్లో వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫీమేల్స్ సింగిల్ అని అడిగారు కదా. ఈ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనం నంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ ఆర్ సింగిల్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఫీమేల్స్, ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉందనుకుందాం. ఆ క్లాస్లో అంటే ఆ క్లాస్లో 20 మెంబర్స్ ఉన్నారనుకుందాం. 10 మెంబర్స్ క్రికెట్ ఆడతారు, 10 మెంబర్స్ ఫుట్బాల్ ఆడతారు. ఓకే, ఇప్పుడు హౌ మెనీ పీపుల్, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద క్లాస్ ప్లేస్ ఫుట్బాల్ అంటే మీరు ఏం చెప్తారు? హాఫ్ ఆఫ్ ద క్లాస్ ప్లేస్ ఫుట్బాల్ అని చెప్తారు, లేదా హాఫ్ ఆఫ్ ద క్లాస్ ప్లేస్ క్రికెట్ అని చెప్తారు. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద క్లాస్ ప్లేస్ క్రికెట్ ఆర్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద క్లాస్ ప్లేస్ ఫుట్బాల్ అంటే మీరు 1/2 అని చెప్తున్నారు. ఈ 1/2 వాల్యూ ఎలా వచ్చింది? ఎంతమంది అయితే క్రికెట్ ఆడతారో అంతమందిని తీసుకున్నారు, దాట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చేస్తున్నారు, అవునా? సో 10 డివైడెడ్ బై 20 చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత? 1/2. సో సేమ్ లాజిక్ని మనం ఈ క్వశ్చన్లో అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ వర్ సింగిల్ అంటే ఎంత వచ్చింది మనకు? వాల్యూ 0.2x వచ్చింది. సో దిస్ వాల్యూ విల్ బి 0.2x డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎంతమంది? 0.3x. ఇది x క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ 10/10 చేసామనుకోండి, ఈ పాయింట్ అనేది పోతుంది కదా. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 2/3. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇందులో ఇప్పటిదాకా మనం ఏదైతే చూసామో దట్ ఈస్ ఎక్స్ మెథడ్. నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ 100 మెథడ్ అంటే ఏంటో కూడా చూద్దాం. టోటల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ 100 అనుకుందాం. పర్సెంటేజ్ అంటే పర్ 100 అనే కదా. సో అందుకనే 100 నెంబర్ ఆఫ్ పీపుల్ అజ్యూమ్ చేసుకున్నాం. ప్రతిదానికి 100 అనే ఫిగర్తోనే స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారని తీసుకున్నాం. ఇప్పుడు 70% ఆర్ మేల్ అంటున్నారు. అంటే ఏంటి? 70 మెంబర్స్ మేల్ ఉన్నారు, 30 మెంబర్స్ ఫీమేల్ ఉన్నారు. అంటే వీఆర్ కన్సిడరింగ్ దట్ ఇన్ దోస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ప్రెసెంట్. సో 70 ఆర్ మేల్, 30 ఆర్ ఫీమేల్. నౌ 30% ఆఫ్ ద పర్సన్స్ ఆర్ మ్యారీడ్. అంటే 30% అంటే ఎంత అవుతుంది? పర్సంటేజ్ అంటేనే పర్ 100. ఆల్రెడీ 100 మందిని తీసుకున్నప్పుడు 30% అంటే ఎంత అవుతారు? 30 మెంబర్స్ అవుతారు. సో 30 మెంబర్స్ ఆర్ మ్యారీడ్. ఓకే, తర్వాత 2/7 ఆఫ్ ద మేల్స్ ఆర్ మ్యారీడ్. మేల్స్ ఎంతమంది ఉన్నారు? 70 ఉన్నారు. 2/7 అంటే ఎంత అవుతుంది? 2/7 ఇంటూ 70 అంటే ఎంత? 20 మెంబర్స్. సో 20 మేల్స్ దే ఆర్ ఆల్రెడీ మ్యారీడ్. టోటల్ నెంబర్ ఆఫ్ మ్యారీడ్ పీపుల్ ఎంత వచ్చింది మనకి? 30 అని వచ్చింది. అందులో 20 మెంబర్స్ ఆర్ మేల్. అంటే మిగతా వాళ్ళు ఏమై ఉండాలి? రిమైనింగ్ 10 మెంబర్స్ ఆర్ ఫీమేల్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు? 30 ఫీమేల్స్ ఉన్నారు. అందులో 10 ఆర్ మ్యారీడ్. ఇప్పుడే కదా మనం చూసాము 10 ఆర్ మ్యారీడ్ అని. సో రిమైనింగ్ 20 ఆర్ సింగిల్. క్వశ్చన్లో ఏమంటున్నారు? దెన్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫీమేల్స్ ఇస్ సింగిల్ అంటున్నారు. ఎంతమంది సింగిల్ ఉన్నారు? 20. ఫ్రాక్షన్, వాట్ ఫ్రాక్షన్ అని చూసినప్పుడు మనం ఇందాక ఫుట్బాల్ ఎగ్జాంపుల్, క్రికెట్ ఎగ్జాంపుల్ ఏదైతే చూసామో, లేదా ఇందాక ఎక్స్ మెథడ్లో ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో, యూ హ్యావ్ టు గో బై సేమ్ మెథడ్. నెంబర్ ఆఫ్ సింగిల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు? 20. నెంబర్ ఆఫ్ సింగిల్ ఫీమేల్స్ 20 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అంటే 30. సో 0 క్యాన్సిల్. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 2/3. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఓకే, ఐ హోప్ బోత్ ద మెథడ్స్ ఆర్ క్లియర్. ఈ క్వశ్చన్లో ఇక్కడ ఏమంటున్నారు? ఒక క్యాండిడేట్ ఉన్నారు, సో అండ్ సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ప్రతి క్వశ్చన్లో ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ ఇఫ్ హీ అబ్టైన్డ్ అ టోటల్ ఆఫ్ 40% ఇన్ ద టెస్ట్. ఆ టెస్ట్లో n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, పర్ 1 క్వశ్చన్ మార్క్స్ m అనుకుందాం. ఓకే, సో టెస్ట్లో టోటల్ మార్క్స్ ఎన్ని అవుతాయి? m ఇంటూ n అవుతాయి, అవునా? ఒక్కొక్క క్వశ్చన్కి m మార్క్స్. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? మొత్తం n క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే టోటల్ మార్క్స్ ఎన్ని అవుతాయి? m ఇంటూ n. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉన్నాయి అనుకోండి. 10 క్వశ్చన్స్ ఉంటే టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 10 ఇంటూ 2 కదా మనం చేసేది. 20 మార్క్స్కి టెస్ట్ పెట్టారు అని చూస్తాము. సిమిలర్గా ఇక్కడ టోటల్ వాల్యూ ఆఫ్ మార్క్స్ ఎంత అవుతుంది? m ఇంటూ n. స్టూడెంట్కి ఎన్ని వచ్చాయంట? 40% ఆఫ్ ద మార్క్స్ వచ్చాయి. సో 40% అంటే మనం ఏం చూసాము? 40/100 అని రాసుకోవాలని చూసాం. 40% ఆఫ్ టోటల్ మార్క్స్ ఎంత? mn, అవునా? ఇన్ని మార్క్స్ సెక్యూర్ చేశారు స్టూడెంట్. ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద టెస్ట్ క్యారీడ్ ఈక్వల్ మార్క్స్. అంటే మనం ఏదైతే ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నామో పర్ 1 క్వశ్చన్ m అనేది, అది కరెక్టే. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ అనేది ఈక్వల్ మార్క్స్ క్యారీ చేస్తుంది. హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్ ఇన్ ద టెస్ట్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? n. ఇక్కడ మనం ఏదైతే వాల్యూ రాసుకున్నామో దిస్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ దట్ ఆర్ సెక్యూర్డ్ బై ద స్టూడెంట్. ఓకే, ఇప్పుడు ఈ మార్క్స్ అనేది స్టూడెంట్కి ఎలా వచ్చాయంట? స్టూడెంట్ అటెంప్టెడ్ ఓన్లీ 8 క్వశ్చన్స్. 8 క్వశ్చన్సే అటెంప్ట్ చేశారు. పైగా ప్రతి క్వశ్చన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? ప్రతి క్వశ్చన్లో సెక్యూర్డ్ ఓన్లీ 50% ఆఫ్ ద మార్క్స్. అంటే ఏంటి? ఒక క్వశ్చన్కి m మార్క్స్ అనుకున్నాం. పర్ క్వశ్చన్ దెర్ ఆర్ m మార్క్స్. 50% అంటే ఏం చూసాము? ఇంటూ 50/100, అవునా? 51s 52s అంటే m/2. ప్రతి క్వశ్చన్లో ఏదైతే టోటల్ మార్క్స్ ఉన్నాయో దానికి హాఫ్ మార్క్స్ వచ్చాయి. ఎన్ని క్వశ్చన్స్కి? 8 క్వశ్చన్స్కి. ఎందుకంటే ఆయన 8 అటెంప్ట్ చేశారు కాబట్టి. సో ఈ 40/100 ఇంటూ mn అనే మార్క్స్ ఏవైతే వచ్చాయో స్టూడెంట్కి, దాట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇంటూ n ఎందుకు వేస్తున్నాము? ఎందుకంటే హీ అటెంప్టెడ్ 8 క్వశ్చన్స్ అండ్ ఇన్ ఈచ్ క్వశ్చన్ హౌ మెనీ మార్క్స్ డిడ్ హీ గెట్? m/2 మార్క్స్ వచ్చాయి ఆయనకి ప్రతి క్వశ్చన్లో. సో దిస్ విల్ బి ఆర్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండు సైడ్స్లో m క్యాన్సిల్ అయిపోతుంది కదా. తర్వాత 8 1s 8 5s. ఇప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది?
100 ఈ డివిజన్లో ఉంది, అటు పంపిస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్. 100/5 అనేది న్యూమరేటర్లో ఉంది, అటు పంపిస్తే ఏమవుతుంది డినామినేటర్లోకి వెళ్తుంది. 2 × 5 దిస్ ఇస్ 100/5 × 2 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 10. 0 0 క్యాన్సిల్ అయిపోయి వాల్యూ ఎంత వస్తుంది 10. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి ఎన్ఏ కదా. ఎన్ అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద టెస్ట్. సో ద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద టెస్ట్ ఇస్ 10. ఇక్కడ మనం ఏమన్నా కష్టపడ్డామా? ఆల్ వీ డెడ్ వాజ్ వీ రోట్ అండ్ ఈక్వేషన్ రాసుకున్నాము. పర్సంటేజ్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50% అని ఇస్తే 50/100 అని రాసుకున్నాం, 40% అని ఇస్తే 40/100 అని రాసుకున్నాం. ఆ పర్సంటేజ్ అనే సిగ్నిఫికెన్స్ అక్కడితోనే అయిపోయింది. బట్ మెయిన్గా ఏం యూస్ చేసాము? ఈక్వేషన్ ఫార్మేషన్ యూస్ చేసాం. ఈక్వేషన్ ఫార్మేషన్ వస్తే కనుక ఎలాంటి ప్రాబ్లం అన్నా మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈక్వేషన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు? దెర్ ఇస్ అన్ ఆర్డర్ ఆఫ్ 19,000 క్వాంటిటీ ఆఫ్ అ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఫ్రమ్ అ కస్టమర్. ద ఫర్మ్ ప్రొడ్యూసెస్ 1000 క్వాంటిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ పర్ డే. సో 1 డేలో ఫర్మ్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? 1000 ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే వాళ్ళు ఏదైతే క్లయింట్ అడిగారో 19,000 ప్రొడక్ట్స్ని వాళ్ళు ఎన్ని డేస్లో మామూలుగా ఇప్పుడు ఒకవేళ 1000 ప్రొడక్ట్స్ పర్ఫెక్ట్ ప్రొడక్ట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు 19 డేస్లో ఫినిష్ చేసేయగలరు ప్రొడక్షన్ అనేది, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు? అవుట్ ఆఫ్ విచ్ 5% ఆర్ అన్ఫిట్ ఫర్ సేల్. అంటే 5% డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అంటే 1 డేలో వాళ్ళు ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? 1000 ప్రొడక్ట్స్ చేసినప్పుడు 5% అంటే మనం ఎలా రాసుకోవాలి? 5/100 కదా. 5/100 × 1000 × 1000 ఎందుకు చేస్తున్నాము? ఎందుకంటే దే ఆర్ ద నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్డ్ పర్ 1 డే. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది? 50. సో పర్ డే 50 ప్రొడక్ట్స్ అనేవి అన్ఫిట్ ఫర్ సేల్. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇన్ హౌ మెనీ డేస్ విల్ ది ఆర్డర్ బీ కంప్లీటెడ్. ఆర్డర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మొత్తం 19,000 ప్రొడ్యూస్ చేస్తే సరిపోదు. 19,000 షుడ్ బి ఫిట్ ఫర్ సేల్. 19,000 ప్రొడ్యూస్ చేయాలంటే డైరెక్ట్గా 19 days చాలు వాళ్ళకి. కానీ 19 daysలో వాళ్ళు 19,000ని ఫిట్ ఫర్ సేల్ మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. ఎందుకంటే ప్రతిరోజు 50 ప్రొడక్ట్స్ అనేవి డిఫెక్టివ్గా ఉన్నాయి కాబట్టి. అంటే 1 డేలో వాళ్ళు అమ్మగలిగే ప్రొడక్ట్స్ ఎన్ని? 1000 - 50 అంటే 950 ప్రొడక్ట్స్ మాత్రమే వాళ్ళు అమ్మగలరు. వాళ్ళు టోటల్గా అమ్మాల్సిన ప్రొడక్ట్స్ లేదా డెలివర్ చేయాల్సిన ప్రొడక్ట్స్ ఏంటి? 19,000 ప్రొడక్ట్స్. దే ఆర్ ఫిట్ ఫర్ సేల్. వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతున్నారు. అంటే సింపుల్గా మనం ఏం చేస్తాము? క్రాస్ మల్టిప్లికేషన్. 19,000 × 1 / 950. ఈ వాల్యూ ఏమవుతుంది? 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 1900 19 5 20. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది? 20. అంటే 20 daysలో వీళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. అంటే క్లయింట్కి ఆర్డర్ డెలివర్ చేసేయచ్చు. దీన్ని ఒకవేళ మనం వెరిఫై చేద్దాం అనుకున్నా కానీ 20 days అంటున్నారు. 20 days అని మనకు వచ్చింది. 1 డేలో ఎన్ని డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ అనేవి వస్తున్నాయి మనకి? 50 డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అంటే 20 daysలో ఎన్ని డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ వచ్చి ఉండాలి? 20 × 50 అంటే వాల్యూ ఎంత అవుతుంది? 1000. అంటే 20 daysలో 1000 డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఓకే, ఇవేంటి? నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు టోటల్ ప్రొడక్షన్ ఇన్ 20 days అంటే ఏమవుతుంది? 20 × 1000. 20 × 1000 ఎందుకు? 20 అంటే నెంబర్ ఆఫ్ డేస్, 1000 అంటే 1 డేలో వాళ్ళు చేయగలిగే ప్రొడక్షన్. సో 20,000 ఇస్ ద టోటల్ ప్రొడక్షన్. ఆ 20 days ప్రొడక్షన్లో 1000 ఆర్ డిఫెక్టివ్ పీసెస్. అంటే ఇప్పుడు 20,000 - 1000 ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ పీసెస్ దట్ ఆర్ ఫిట్ ఫర్ సేల్ వస్తాయి. దట్ ఈస్ నథింగ్ బట్ 19,000. ఓకే, సో అలా మనకు వచ్చిన వాల్యూని కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. దీస్ ఆర్ ఈజీ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ వీ షుడ్ నాట్ లూజ్ ఆన్. ఇలాంటి క్వశ్చన్స్ని మనం వదులుకోకూడదు. వీ షుడ్ ట్రై టు మేక్ సచ్ క్వశ్చన్స్ డెఫినెట్లీ కరెక్ట్. ఓకే, ఎందుకంటే కొంచెం డీసెంట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవ్రీబడి విల్ బీ ఏబుల్ టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్ వెల్. సో డు నాట్ లూజ్ అవుట్ ఆన్ సచ్ ఈజీ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నారు? ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ అ సిటీ గ్రూ ఫ్రమ్ 20 lakhs to 22 lakhs. పాపులేషన్ బికేమ్ ఫ్రమ్ 20 to 22. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ చేంజ్. ఎప్పుడైనా కానీ ఇలా పర్సంటేజ్ చేంజ్ అని అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే న్యూ వాల్యూ, ఇక్కడ న్యూ వాల్యూ ఏమవుతుంది? 22. అంటే ఫైనల్గా అప్టైన్ అయిన వాల్యూ ఏదైతే ఉందో దాట్ వాల్యూ మైనస్ ఓల్డ్ వాల్యూ. ఓల్డ్ వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ 20 అంటే ఒరిజినల్ పాపులేషన్, బట్ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ టు 22. సో న్యూ వాల్యూ 22 అవుతుంది, ఓల్డ్ వాల్యూ 20 అవుతుంది. డివైడెడ్ బై ఓల్డ్ వాల్యూ. ఇప్పుడు మనం ఇంత పెరిగింది అంటే దేని రెస్పెక్ట్లో పెరిగింది అంటాము? ఒకప్పుడు 20 లక్షల పాపులేషన్ ఉండేది, ఇప్పుడు 22 లక్షలు అయింది అంటున్నాము. అంటే ఏంటి? ఒకప్పుడు ఉన్న దాంతోనే కదా కంపేర్ చేస్తుంది. కాబట్టి ఎంత పెరిగింది అంటే ఒరిజినల్ ప్రెసెంట్ పాపులేషన్ మైనస్ పాస్ట్ పాపులేషన్ డివైడెడ్ బై ఒరిజినల్గా ఎంత పాపులేషన్ ఉంది? 20 lakhs × 100. ఇది చేసినప్పుడు మనకు పర్సంటేజ్ చేంజ్ వస్తుంది. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 22 - 20 డివైడెడ్ బై ఓల్డ్ వాల్యూ అంటే 20 × 100. సో ఇది ఎంత అవుతుంది? 22 - 20 అంటే 2/20 × 100. 2 1s 2 10s 0 0 క్యాన్సిల్. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 10%. అంటే దెర్ ఇస్ అ 10% ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. అంటే ఇనీషియల్గా 20 lakh పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 10% ఇంక్రీజ్ అయ్యాక ప్రెసెంట్ పాపులేషన్ అనేది 22 lakhs అయింది.
ఓకే, రిపోర్ట్స్లో మనం చూస్తుంటాం కదా, దెర్ ఇస్ అ పాపులేషన్ ఇంక్రీజ్ ఆఫ్ 15%, 20%, 5%, 8% అని. ఇక్కడ మనం ఫైండ్ చేసింది ఆ వాల్యూనే. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, 2 నెంబర్స్ ఎక్స్ అండ్ వై ఆర్ రెస్పెక్టివ్లీ, అంటే ఎక్స్కి కరెస్పాండింగ్గా 20% అవుతుంది, వైకి కరెస్పాండింగ్గా 28% అవుతుంది. దట్ ఈస్ వై దే యూస్ ద వర్డ్ రెస్పెక్టివ్లీ. ఓకే, దే ఆర్ లెస్ దాన్ 20%, 28% లెస్ దాన్ థర్డ్ నెంబర్ జెడ్ అంటున్నారు. ఇప్పుడు అసలు ఎక్స్ ఇస్ 20% లెస్ దాన్ జెడ్ అంటే ఏంటో చూద్దాం, అసలు ఈ ఫ్రేజ్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ 20% లెస్ దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని అనుకుందాం. సో ఇప్పుడు నేను క్వశ్చన్ని ఇలా ఫ్రేమ్ చేస్తాను అనుకోండి, మనం ఆల్రెడీ ఈక్వేషన్ ఫార్మేషన్లో చూసాం కదా, ఆ నంబర్ ఇస్ 3 less than twice the number, 5 more than thrice the number అని. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని ఫామ్ అవుతుంది, అప్పుడు ఎక్స్ ఇస్ ఏ లెస్ దాన్ జెడ్ అని అవుతుంది. ఓకే, అంటే ఏంటి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ జెడ్ అంటే ఏంటి, జెడ్లో నుండి ఏ తీసేస్తే ఏదైతే మనకు వాల్యూ వస్తుందో దాట్ విల్ బీ ఈక్వల్ టు ఎక్స్ అని అంటున్నారు. ఇప్పుడు ఆ ఏ ప్లేస్లో నాకు ఎంత ఉంది వాల్యూ, 20% అని ఉంది. ఈ 20%, 28% అని ఏదైతే ఇచ్చారో దట్ ఈస్ 20% ఆఫ్ జెడ్, 28% ఆఫ్ జెడ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఏ వాల్యూ నాకు ఎంత అవుతుంది, 20% నేను ఎలా రాసుకోవచ్చు, 20/100 అని రాసుకోవచ్చా, 20/100 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ ఇంటూ జెడ్. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, 2/10 అంటే 0.2 జెడ్. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, జెడ్ మైనస్ 0.2 జెడ్ విచ్ ఇస్ ఈక్వల్ టు 0.8 జెడ్ అవుతుంది. సిమిలర్గా వై వాల్యూ ఏమవుతుంది, జెడ్ మైనస్ ఈ 28% లెస్ దాన్ జెడ్ని మనం బి అనుకున్నాం అనుకోండి, జెడ్ మైనస్ బి అవుతుంది. ఆ బి వాల్యూ ఏమవుతుంది, 28% ఆఫ్ జెడ్ విచ్ ఇస్ 28/100 ఇంటూ జెడ్. దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 0.28 జెడ్ అవుతుంది. సో దిస్ విల్ బీ ఈక్వల్ టు జెడ్ మైనస్ 0.28 జెడ్ విచ్ ఇస్ ఈక్వల్ టు 0.72 జెడ్. సో మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ ఎంత, 0.8 జెడ్, y వాల్యూ ఎంత, 0.72 z. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారు, బై వాట్ పర్సంటేజ్ ఇస్ నంబర్ y లెస్ దాన్ ఎక్స్. ఇప్పుడు y అనేది 0.72 z ఉంది, x అనేది 0.8 z అని ఉంది. సో ఏమంటున్నారు, y x కన్నా ఎంత తక్కువ అంటున్నారు. అంటే ఇక్కడ మనం ఏం కంపేర్ చేస్తున్నాము, x కన్నా ఈ వాల్యూ ఎంత తక్కువ అని చూస్తున్నాం. ఇందాక క్వశ్చన్లో లానే మనం పాపులేషన్ క్వశ్చన్లో ఏమని చూసాము, 20 lakhsతో పోలిస్తే 22 lakhs ఎంత ఎక్కువ అని చూసాము. ఈ క్వశ్చన్లో ఏం చూస్తున్నాము, ఎక్స్తో పోలిస్తే y ఎంత తక్కువ అని చూస్తున్నాము. అవునా, అంటే మనకి న్యూ వాల్యూ మైనస్ ఓల్డ్ వాల్యూ బై ఓల్డ్ వాల్యూ ఇంటూ 100 అని వేస్తాం. అవునా, ఇప్పుడు ఇక్కడ న్యూ వాల్యూ ఏమవుతుంది, y మైనస్ ఓల్డ్ వాల్యూ ఏమవుతుంది, x డివైడెడ్ బై ఓల్డ్ వాల్యూ ఎంత, x. ఇక్కడ ఓల్డ్ వాల్యూ అంటే నథింగ్ బట్ విత్ రెస్పెక్ట్ టు వాట్ వాల్యూ ఆర్ వి కంపేరింగ్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు x మనం y వాల్యూ ఎంతో కనుక్కుంటున్నాం కదా, అంటే హౌ మచ్ లెస్ ఇస్ y అని కనుక్కుంటున్నాం కదా. సో ఆ వాల్యూ ఎంత అవుతుంది, y మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100. ఇదే కదా మనం చేయాల్సి వచ్చేది. y మైనస్ ఎక్స్ ఎంత వస్తుంది వాల్యూ, 0.72 z మైనస్ 0.8 z బై 0.8 z ఇంటూ 100. ఈ వాల్యూ ఎంత వస్తుంది, మైనస్ 0.08 z వస్తుంది డివైడెడ్ బై 0.8 z ఇంటూ 100 అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ z క్యాన్సిల్ అయిపోతాయి. ఈ వాల్యూ ఏమవుతుంది, నాకు ఈ 2 ప్లేసెస్ని 100తో మల్టిప్లై చేసినప్పుడు 8/0.8 అని వస్తుంది. అవునా, 8/0.8 వాల్యూ ఏమవుతుంది, 8 ఇంటూ 10/8. ఈ 8 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత వస్తుంది నాకు, మైనస్ 10%. ఈ మైనస్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది, మైనస్ ఎందుకు వచ్చిందంటే y అనేది x కన్నా తక్కువ కదా. ఎంత తక్కువ అంటే 10% తక్కువ. ఈ నెగిటివ్ సైన్ ఇస్ ఇండికేటింగ్ హౌ లెస్ ఇట్ ఈస్. ఇప్పుడు పాజిటివ్ వచ్చింది అనుకోండి, అంత ఎక్కువ, నెగిటివ్ వస్తే అంత తక్కువ. సో ది ఆన్సర్ ఇస్ 10%. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక వేరియేషన్ చూద్దాం. మనం ఇప్పటిదాకా ఏం ఫైండ్ అవుట్ చేసాము, ఎక్స్ కన్నా వై ఎంత తక్కువ అని చూసాము. ఇప్పుడు వై కన్నా ఎక్స్ ఎంత ఎక్కువ అని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది క్వశ్చన్ కాదు కానీ క్వశ్చన్ ఇది అనుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసామో జాగ్రత్తగా వినండి. మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, ఎక్స్ కన్నా వై ఎంత తక్కువ అని ఫైండ్ అవుట్ చేసాము. అది ఎంత వచ్చింది మనకి, 10% తక్కువ అని వచ్చింది. ఇప్పుడు వై కన్నా ఎక్స్ ఎంత ఎక్కువ అని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అవునా, ఇప్పుడు ఇక్కడ న్యూ వాల్యూ ప్లేస్లో నాకు ఎంత వస్తుంది, న్యూ వాల్యూ ప్లేస్లో ఏముంటుంది, ఎక్స్ ఉంటుంది. ఓల్డ్ వాల్యూ ప్లేస్లో ఏముంటుంది, వై ఉంటుంది. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు వై నేను ఎక్స్ని కంపేర్ చేస్తున్నాను కాబట్టి, వై నుండి ఎక్స్ ఎంత ఇంక్రీజ్ అయింది అని చూస్తున్నాను కాబట్టి. ఓకే, సో వై కన్నా ఎక్స్ అనేది ఎంత ఎక్కువ అని ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం చేయాలి, అప్పుడు ఎక్స్ మైనస్ వై దేని రెస్పెక్ట్తో చూస్తున్నాను, వై కన్నా ఎంత పెరిగిందని చూస్తున్నాను కదా. సో ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై వై ఇంటూ 100 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నాకు, 0.8 z మైనస్ వై వాల్యూ ఎంత వచ్చింది, 0.72 z డివైడెడ్ బై వై వాల్యూ ఎంత, 0.72 z ఇంటూ 100. ఈ వాల్యూ ఎంత అవుతుంది, 0.08 z బై 0.72 z ఇంటూ 100. z క్యాన్సిల్ అయిపోతాయి. ఇదేమవుతుంది, 8/72 ఇంటూ 100. దిస్ విల్ సింప్లిఫై టు 8 1s 8 9s. అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది, 100/9% అని వస్తుంది. దీన్ని మిక్స్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దామా.
9 11 99 అంటే ఎంత వస్తుంది 1. సో 11 1/9% అని వస్తుంది. అంటే ఎక్స్ కన్నా వై ఎంత చిన్న 10% చిన్న, కానీ వై కన్నా ఎక్స్ ఎంత పెద్ద 11 1/9% పెద్ద. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. సో రెండు సేమ్ మీనింగ్ ఇవ్వవు, సేమ్ వాల్యూ ఇవ్వవు. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఆ వర్డింగ్ని బట్టి. ఇప్పుడు ఈ ఇచ్చిన వర్డింగ్ వల్ల, ఈ వర్డింగ్ నుండి మనం 10% ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి, ఈ వాల్యూ ఎందుకు క్యాలిక్యులేట్ చేయకూడదు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసే కన్నా ముందు ఒక చిన్న పాయింట్ని అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ కాస్ట్ 100 రూపీస్ అనుకుందాం. ఓకే, దాని రేట్ 10% పెరిగింది అని అన్నారు. ఏంటి, షాప్ వాళ్ళు దాని రేట్ 10% పెరిగింది అంటున్నారు. ఇప్పుడు దాని కొత్త రేట్ ఏమవుతుంది, 10% పెరిగింది అంటే 10% దేని మీద పెరిగింది, 10% ఆఫ్ 100 పెరిగింది అని. పెరిగిన వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 10/100 ఇంటూ 100 వేసామనుకోండి, ఈ వాల్యూ ఎంత వస్తుంది, 10 రూపీస్ వస్తుంది. అంటే 10 రూపీస్ పెరిగింది దీని వాల్యూ. సో కొత్త వాల్యూ ఏమవుతుంది, న్యూ వాల్యూ విల్ బి 100 + 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 110 రూపీస్. అంతకుముందు మీకు ఏదైతే 100 రూపీస్కి వచ్చేదో ఇప్పుడు ఎంతకు వస్తున్నట్టు, 110 రూపీస్కి వస్తున్నట్టు. అవునా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే 100 రూపీస్ ఐటమ్ 20% దాని రేట్ తగ్గింది అన్నారు అనుకోండి. అంటే ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత తగ్గింది అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 20/100 ఇంటూ 100. అంటే ఎంత తగ్గింది, 20 రూపీస్ తగ్గింది, దాని వాల్యూ 20 అవ్వలేదు. ఎంత తగ్గింది అంటే 20 రూపీస్ తగ్గింది. ఇప్పుడు దాని వాల్యూ ఎంత అయిందంటే ఏమవుతుంది, దాని ఒరిజినల్ రేట్ 100 కానీ 20 రూపీస్ తగ్గింది కదా. సో దాని యాక్చువల్, ఇప్పుడు దాని ప్రెసెంట్ రేట్ ఎంత అవుతుంది, 80 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే 100 + 10 అని రాస్తున్నానో ఈ వాల్యూని ఒకసారి గమనించండి. 100 + 10 ఎలా వచ్చింది నాకు, 10/100 ఇంటూ 100 చేస్తే 10 వచ్చింది. అవునా, 10/100 ఇంటూ 100 చేస్తే ఎంత వచ్చింది నాకు, 10 వచ్చింది. ఆ 10 ప్లేస్లో ఈ వాల్యూని రాసుకుంటున్నాను నేను. ఈ రెండిట్లో 100 ఉంది కదా, 100 కామన్ తీద్దాం. 100 ఇంటూ 1 + 10/100 ఈ వాల్యూ చేస్తే నాకు ఏమొస్తుంది, ఈ వాల్యూ చేస్తే నాకు ప్రొడక్ట్ రేట్ పెరిగాక దాన్ని ఇప్పుడు కొనుక్కోవాలంటే నేను ఎంత డబ్బులు కట్టాలో నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎంత పెరిగిందో రావట్లేదు. ఈ వాల్యూ నుండి నేను ఏం కనుక్కుంటున్నాను, ఆ ప్రోడక్ట్ ఇప్పుడు దాని ధర ఎంతో కనుక్కుంటున్నాను. ఎంత పెరిగిందో కనుక్కోవట్లేదు, కానీ ఇప్పుడు నేను ఎన్ని డబ్బులు ఇచ్చి ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవాలో కనుక్కుంటున్నాను. ఎంత పెరిగింది అంటే మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఎంత పెరిగింది, ఎన్ని రూపాయలు పెరిగింది అంటే ఏం చేస్తున్నాం డైరెక్ట్గా, 10% పెరిగింది కాబట్టి 10% 10/100 ఇంటూ దాని రేట్ 100 కాబట్టి 10/100 ఇంటూ 100 అని వేసుకొని ఏమని చెప్తున్నాము, 10 రూపీస్ పెరిగింది. కానీ దాని రేట్ ఇప్పుడు ఎంత అయింది అంటే ఏంటి, డైరెక్ట్గా 1 స్టెప్లో వేయాలంటే మనం ఏం చేస్తున్నాము, 100 ఇంటూ 1 + 10/100 అని ఎందుకు వేసాము, 10/100 అని ఎందుకు వేసామంటే 10% వచ్చింది కాబట్టి. ఓకే, సో ఇది చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఇప్పుడు దాన్ని నేను కొనుక్కోవాలంటే నేను ఎన్ని డబ్బులు కట్టాలో వచ్చింది. ఓకే, ఈ 10కి ఈ 10 ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ఈ వాల్యూ నుండి ఎంత ఏమొస్తుంది, ఈ వాల్యూ నుండి ఏమొస్తుందో ఈ రెండు క్లియర్గా వాటి డిఫరెన్స్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సిమిలర్గా ఇది చూడండి, ఏదైతే మనం 20% డిక్రీజ్ అని చూసామో 100 - 20 చేస్తున్నాను నేను. 100 - 20 అవునా, దీన్ని నేను ఈ 20 ఎలా వచ్చింది, 100 - 20 ఎలా వచ్చింది, 20/100 ఇంటూ 100 చేస్తేనే కదా 20 వచ్చింది. సో ఇది ఎలా రాసుకోవచ్చు, నేను 100 కామన్ తీసుకొని 1 - 20/100. ఇప్పుడు పైన ఏదైతే ఫార్మాట్ చూసామో, పైన ఫార్మాట్ కింద ఫార్మాట్ సిమిలర్గా ఉన్నాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ 10% అంటే 10/100 వచ్చింది, 20% అంటే 20/100 వచ్చింది. కానీ పైన ప్లస్ ఉంది, కింద మైనస్ ఉంది. మనం గమనించాల్సింది ఏంటంటే పైన కేసులో ఏమన్నారు, దీని వాల్యూ 10% పెరిగింది అన్నారు, అందుకనే ప్లస్ వచ్చింది. 20% తగ్గింది అన్నారు. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈ వాల్యూలో నుండి 20ని మైనస్ చేస్తున్నాం కదా. ఎందుకు మైనస్ చేస్తున్నాము, ఆ రేట్ తగ్గింది కాబట్టి. సో తగ్గింది అన్నప్పుడు మనం 1 - ఈ పర్సంటేజ్ని వేసుకోవాలి. పెరిగింది అన్నప్పుడు 1 + ఈ పర్సంటేజ్ని వేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటో చూడండి. ఇప్పుడు సెకండ్ సినారియో గమనించండి. దాని ఒక ప్రోడక్ట్ ఒరిజినల్ కాస్ట్ 100 రూపీస్, కానీ దాని వాల్యూ 20% తగ్గింది కాబట్టి ఇప్పుడు మనకు అది 80 రూపీస్కి వస్తుంది. అవునా, ఇప్పుడు దీని వాల్యూ 20 రూపీస్ తగ్గింది, 20% ఈ వాల్యూ 20% తగ్గింది అంటున్నాము. ఆ వాల్యూ 20% తగ్గింది అన్న ఆ వాల్యూ 80% అయ్యింది, 80% పెరగలేదు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఏమంటున్నాను నేను, ఈ రెండింటి మీనింగ్ సేమ్ అవుతుంది. ఏంటది, ఆ వాల్యూ 20% తగ్గింది లేదా ఆ వాల్యూ 80% అయ్యింది, ఇట్ బికేమ్ 80% ఆర్ ఇట్ డిక్రీజ్డ్ బై 20%. రెండింటి మీనింగ్ ఒకటే వస్తుంది. ఇప్పుడు ఎలా ఒకటే వస్తుందో మనం సాల్వ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు దాని వాల్యూ 80% అయ్యింది అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాని వాల్యూ 80% అయ్యిందంటే 80/100 ఇంటూ దాని కాస్ట్ ఎంత, ఒరిజినల్ కాస్ట్ ఎంత 100 రూపీస్.
అంటే దీని నుండి మనకి ఎంత వస్తుంది, 80 రూపీస్ వస్తుందా రావట్లేదా, వస్తుంది. ఇక్కడ నుండి మొత్తం సాల్వ్ చేసిన ఎంత వస్తుంది, 80 రూపీస్ వస్తుందా రావట్లేదా, సేమ్ వస్తుంది. ఇప్పుడు 20% డిక్రీజ్ అయిందంటే మనకి అక్కడ కాస్ట్ 80 రూపీస్ వచ్చింది, దాని వాల్యూ 80% అయిందన్నా కానీ మనకి ఎంత వచ్చింది కాస్ట్, 80 రూపీస్. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ దాని రేట్ 100 రూపీస్ అంటే కనుక దాని వాల్యూ 20% డిక్రీజ్ అయింది అన్నా, లేదా దాని వాల్యూ 80% అయ్యింది అన్న సేమ్ మీనింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఈ 20 ఇంకా 80కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, 20 + 18 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, నాకు 100% వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, దెర్ ఇస్ అ ప్రోడక్ట్ హూస్ కాస్ట్ ఇస్ 120 రూపీస్. ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ కాస్ట్ 120 రూపీస్. నౌ ఇట్స్ వాల్యూ డిక్రీజ్డ్ బై 30%. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్? ఇప్పుడు నేను ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవాలంటే షాప్ కీపర్కి ఎన్ని డబ్బులు ఇవ్వాలి అని అడుగుతున్నాను. ఇప్పుడు మనకు తెలిసిన 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటది, 30% డిక్రీజ్ అయింది అంటున్నారు. ఒకసారి స్లైడ్ క్లియర్ చేసుకొని రాసుకుందాం. నాకు ఇది సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ తెలుసు, మెథడ్ 1, మెథడ్ 2. మెథడ్ 1లో మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఎంత తగ్గిందో క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఒరిజినల్గా నేను 120 రూపీస్ పే చేసి ఆ ఆబ్జెక్ట్ని కొనుక్కోవాలి, ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవాలి. కానీ ఎంత పర్సెంటేజ్ తగ్గిందంట, 30% దాని వాల్యూ తగ్గింది. ఎంత తగ్గింది అంటే ఆ వాల్యూని ఎట్లా కనుక్కుంటాను, తగ్గిన అమౌంట్ని ఎలా కనుక్కుంటాను, 30/100 × 120. ఇంత తగ్గింది, ఇంత రేట్ తగ్గింది, అది దాని రేట్ ఈ వాల్యూ అవ్వలేదు, ఇంత రేట్ తగ్గింది. ఓకే, సో ఇది ఎంత అవుతుంది, 0, 0, 0, 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎంత, 36 రూపీస్ ఆ ప్రోడక్ట్ యొక్క రేట్ తగ్గింది. అవునా, అంటే ఇప్పుడు నేను ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవాలంటే ఇఫ్ ఐ హ్యావ్ టు బై ఇట్ నౌ, ఇట్స్ కాస్ట్ విల్ బి 120 - 36. అవునా, ఆ వాల్యూ ఎంత అవుతుంది, 84 రూపీస్. అంటే ఇప్పుడు కనుక నేను ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవాలంటే నేను 84 రూపీస్ ఇస్తే సరిపోతుంది. ఇది మెథడ్ నెంబర్ 1. ఇప్పుడు సెకండ్ మెథడ్, ఇందాక ఏమని చూసాము, ఒక ప్రోడక్ట్ అనేది 30% డిక్రీజ్ అయినా లేదా దాని వాల్యూ, ఈ వాల్యూ దాని 70%కి అయినా కానీ సేమ్ అని చూసాము. ఓకే, దాట్ ప్రొడక్ట్స్ వాల్యూ హ్యాస్ బికమ్ 70% ఆఫ్ ఇట్స్ వాల్యూ, లేదా దట్ ప్రొడక్ట్స్ వాల్యూ హ్యాస్ డిక్రీజ్డ్ బై 30% అన్న ఈ రెండిటి మీనింగ్ సేమ్ అని చూసాము. ఇప్పుడు మెథడ్ 2 ప్రకారం ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవాలంటే నేను ఎంత కాస్ట్ పే చేయాలి, 120 ఇంటూ ఆ వాల్యూ ఎంత 30% తగ్గింది అంటే దాని రేట్ ఇప్పుడు 120 రూపీస్ ఉంది, 30% తగ్గిందంటే దాని వాల్యూ ఎంత అవుతుంది, 120 ఇంటూ 70%. 70% నేను ఎలా రాసుకోవచ్చు, 70/100 ఇంటూ 120. అంటే ఈ 0 క్యాన్సిల్ అయిపోతాయి. 12 7 ఎంత, 84. అంటే మీకు ఇక్కడ అర్థమైందా, ఫస్ట్ మెథడ్లో చేసినా మనకి 84 వచ్చింది, సెకండ్ మెథడ్లో చేసినా మనకి 84 వచ్చింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ అనేది P ఉంది. ఓకే, దాని రేట్ R. ఈ R రేట్ నుండి నేను 10% దీని వాల్యూ తగ్గింది అన్నాను అనుకోండి, ద రేట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ హ్యాస్ డిక్రీజ్డ్ బై 10% అన్నాను అనుకోండి. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ, ఇప్పుడు నేను ఆ ప్రోడక్ట్ని అంతకుముందు కొనాలంటే 6 రూపీస్ పట్టేది, కానీ ఇప్పుడు నేను అదే ప్రోడక్ట్ని కొనుక్కోవాలంటే ఎంత రూపీస్ పడుతుంది. దీన్ని మొత్తం ఇంత మెథడ్ 1లో ఇంత లాంగ్ క్యాల్కులేట్ చేసే బదులు నేను ఏమని రాయొచ్చు, దాని వాల్యూ 10% తగ్గింది అన్నా కానీ, లేదా దాని వాల్యూ 90% అయ్యింది అన్నా కానీ సేమ్ మీనింగ్ అని చూసాం కదా. సో 90% అయ్యింది అంటే ఏమవుతుంది, 90/100 ఇంటూ R. అంటే ఏంటి, ఇప్పుడు అంతకుముందు నేను 6 రూపీస్ పే చేయాల్సి వచ్చేది, ఇప్పుడు 0.9 ఇంటూ R పే చేస్తే చాలు. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సెకండ్ ఇంటర్ప్రిటేషన్ని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ది లెందీ అవుతుంది, సెకండ్ దాని నుండి మనం డైరెక్ట్గా ఈక్వేషన్స్ వేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆ 2 పాయింట్స్ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ సర్టెన్ ఐటెమ్ వాస్ 25% అన్నారు. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ కాస్ట్ P అనుకుందాం, దాని కాస్ట్ 25% పెరిగింది అంటే మనం ఏం చూసాము, ఇందాక 100 రూపీస్ ఐటమ్ దాని కాస్ట్ 10% పెరిగింది అంటే ఇప్పుడు దాన్ని కొనాలంటే దాని వాల్యూ ఎంత అని చూసాము, 100 ఇంటూ 1 + 10/100 అని చూసాము. ప్లస్ ఎందుకు వేస్తున్నాం అంటే 10% పెరిగింది కాబట్టి. అదే 10% తగ్గింది అంటే మనం 100 ఇంటూ 1 - 10/100 ఇలా అన్నా చేయొచ్చు, లేదా దాని వాల్యూ 10% తగ్గింది అన్నా దాని వాల్యూ 90% అయిందన్నా కానీ రెండు ఒకటే అవుతాయి కదా. సో 90/100 ఇంటూ 100 అంటే ఆ వాల్యూ ఎంత అవుతుంది, 90. అలా అన్నా చేసుకోవచ్చు, లేదా ఇలా అన్నా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 25% పెరిగింది అన్నారు. ఇప్పుడు 25% పెరిగాక దాని రేట్ ఏమవుతుంది, P ఇంటూ 1 + 25/100. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత ఏమంటున్నారు, ఇది న్యూ ప్రైస్ P'. ఓకే, P' అనుకుందాం. ఇప్పుడు దెన్ ద ప్రైస్ వాజ్ డిక్రీజ్డ్ బై 20%. అంటే మీరు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది కాసేపు మర్చిపోండి, ఓన్లీ P' ఒకటి చూడండి. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఒక కొత్త ఆబ్జెక్ట్ తీసుకోండి, ఆ ఆబ్జెక్ట్ రేట్ P' అంటున్నారు. ఓకే, దాని రేటు
20% డిక్రీజ్ అయింది అంటున్నారు. మనం ఏమని చూసాము, 20% డిక్రీజ్ అయింది, ద వాల్యూ డిక్రీజ్డ్ బై 20% అన్నా ఇట్స్ వాల్యూ బికేమ్ 80% అని అన్నా రెండు ఒకటే అని చూసాం కదా. అంటే ఏంటి, ఈ పీ డాష్ వాల్యూ ఇప్పుడు అంతకుముందు ఆ ప్రోడక్ట్ని కొనాలంటే నాకు పీ డాష్ రూపీస్ పే చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఎంత పే చేస్తే సరిపోతుంది, 80/100 ఇంటూ పీ డాష్ పే చేస్తే సరిపోతుంది ఆ వాల్యూ. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ P2 అనే ఇంకో ప్రైస్ అనుకుందాం. అంటే ఫైనల్గా ఇప్పుడు ఈ ఏదైతే ఆబ్జెక్ట్ అనుకున్నానో నేను దాన్ని కొనాలంటే 80/100 ఇంటూ పీ డాష్ ఇంత రేట్ పే చేసి నేను ఆ ఆబ్జెక్ట్ని కొనుక్కోవచ్చు. కానీ స్టోరీ ఇక్కడే ఎండ్ అవ్వట్లేదు, ఇంకేమంటున్నారు, దెన్ అగైన్ దిస్ వాల్యూ ఈజ్ ఇంక్రీస్డ్ బై 10%. ఈ P2 ఏదైతే ఉందో ఇప్పుడు ఈ స్టోరీ అంతా మర్చిపోండి, P2 అనే ప్రైస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఆబ్జెక్ట్ కొనడానికి నాకు P2 ప్రైస్ పట్టింది అనుకోండి, ఏమంటున్నారు, ఇట్స్ వాల్యూ ఇంక్రీస్డ్ బై 10% అంటున్నారు. అంటే మనం ఏం చేసాము, ఆల్రెడీ ఇది మనకు తెలిసింది, ఏమని రాసుకోవాలి, P2 ఇంటూ 1 ప్లస్ ఎంత పెరిగింది, 10% కదా పెరిగింది కాబట్టి ప్లస్ P2 ఇంటూ 1 ప్లస్ 10/100 అయింది. అంటే ఏదైతే ఇనీషియల్గా నాకు ఆ సర్టన్ ఐటమ్ అన్నారో దాని రేట్ అనేది రకరకాలుగా మారింది. ఫస్ట్ ఆ వాల్యూ 25% పెరిగింది, తర్వాత 20% తగ్గింది, ఫైనల్గా మళ్ళీ ఆ రేట్ అనేది ఇంకొక 10% పెరిగింది. అంతా అయిపోయాక దాని రేట్ ఎంత వచ్చింది నాకు, P2 ఇంటూ 1 ప్లస్ 10/100. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని నేను కొనాలంటే ఇంత రేట్ పే చేసి ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు. P2 అంటే ఏంటి, 80/100 ఇంటూ పీ డాష్. పీ డాష్ అంటే ఏంటి, P ఇంటూ 1 ప్లస్ 25/100. ఇప్పుడు వీటన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకొని P2 వాల్యూ ఏంటో, ఇప్పుడు ఆ ప్రోడక్ట్ వాల్యూ ఏంటో కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు ఈ P2 ప్లేస్లో నేను ఏమని రాసుకోవచ్చు, 80/100 ఇంటూ పీ డాష్ అని రాసుకోవచ్చు. ఈ పీ డాష్ ప్లేస్లో నేను ఏమని రాసుకోవచ్చు, P ఇంటూ 1 ప్లస్ 25/100 అని రాసుకోవచ్చు. అవునా, సో P2 ప్లేస్లో నేను ఏమని రాసుకుంటున్నాను, 80/100 ఇంటూ పీ డాష్ అని వచ్చింది. కానీ పీ డాష్ ప్లేస్లో నేను ఏమని రాసుకోవచ్చు, P ఇంటూ 1 ప్లస్ 25/100 అని రాసుకోవచ్చు. ఈ వాల్యూ ఏంటి, దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ P2. దీన్ని దేంతో మల్టిప్లై చేశారు, ఇక్కడ 1 ప్లస్ 10/100తో మల్టిప్లై చేశారు. అవునా, అంటే ఇదేంటి, దిస్ విల్ బికమ్ ద కాస్ట్ ఆఫ్ ద ఐటెమ్ నౌ. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని కొనాలంటే కనుక ఇంత రేట్ నేను పే చేయాలి. ఓకే, ఈ రేట్ ఏంటో కనుక్కుందాం. ఈ రేట్ ఏమవుతుంది, దీన్ని ఒకసారి సింప్లిఫై చేసి ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. 24s 25s, ఇదేమవుతుంది 25 1s 25 4s. సో ఇది ఎంత అవుతుంది, P ఇంటూ 4/5 ఇంటూ 5/4 ఇంటూ 110/100. 5 5 4 4 క్యాన్సిల్ అవుతాయి. అంటే దీని ప్రైస్ ఏమవుతుంది, 1.1p. ఓకే, ఇప్పుడు ఒరిజినల్గా మనం ఏమనుకున్నాము, ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని ప్రైస్ P అని అనుకున్నాం. కానీ ఒకప్పుడు ఆ ప్రైస్ P, కాకపోతే అది 25% పెరిగింది, మళ్ళీ దాని వాల్యూ 20% తగ్గింది, మళ్ళీ దాని వాల్యూ 10% పెరిగింది. ఇవన్నీ చైన్ ఆఫ్ ఇంత స్టోరీ జరిగాక దాని టోటల్గా దాని ఫైనల్ ప్రైస్ ఏమైంది, 1.1p అయింది. అంటే అంతకుముందు నేను P రూపీస్ పెట్టి ఆ ప్రోడక్ట్ కొనుక్కోగలిగితే ఇప్పుడు ఎన్ని రూపీస్ పెట్టి కొనుక్కోవాలి, 1.1p రూపీస్ పెట్టి ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవాలి. ఏమడుగుతున్నారు, వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్. ఈ ప్రైస్తో పోలిస్తే ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఎంత పెరిగింది అంటున్నారు. ఎంత పెరిగిందంటే మనకి ఏమని తెలుసు, ఎంత పెరిగింది, 1.1p మైనస్ 1p డివైడెడ్ బై దేంతో కంపేర్ చేస్తున్నాము, అంతకుముందు ఉన్న ప్రైస్. అంటే ఏంటి, Pతో కంపేర్ చేస్తున్నాం కదా. సో 1.1p మైనస్ 1p డివైడెడ్ బై P ఇంటూ 100. అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది, 1.1 మైనస్ 1 అంటే 0.1p బై P ఇంటూ 100. ఈపీ క్యాన్సిల్ అయిపోతాయి. 0.1 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది, 10% అవుతుంది. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఇప్పుడు క్వశ్చన్లో ఇది అడిగాడు అనుకోండి, క్వశ్చన్లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఐటెమ్ నౌ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాని వాల్యూ 1.1 టైమ్స్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. అంతేనా, అంతకుముందు కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ P, కానీ దాన్ని ఇంటూ 1.1 చేస్తే ప్రజెంట్ కాస్ట్ వస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ అంటే ఏంటి, 1.1 టైమ్స్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ P. ఓకే, కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అది ప్రెజెంట్ వాల్యూ. ఇంత స్టోరీ జరిగాక దాని వాల్యూ 1.1 టైమ్స్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అయింది. ఇప్పుడు మనం ఇందాక ఏం చూసాము, ఫస్ట్ P ఇంటూ 1 ప్లస్ 25/100 అని చూసాము, దీన్ని ఏదో P డాష్ అనుకున్నాము, మళ్ళీ P డాష్ ఇంటూ 80/100 అని చేసాము. ఇలా 3-4 ఈక్వేషన్స్ వేసుకొని ఫైనల్ స్టెప్ రాసుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్జామ్లో మనం ఆ టైం సేవ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఇలాంటి సినారియోస్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ స్టెప్ వేయాలనుకోండి, అది ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, అది ఎలా వేయాలంటే ఇప్పుడు ఎంత అంటున్నారు, ఫస్ట్ ప్రోడక్ట్ ప్రైస్ P అన్నారు, P తీసుకున్నారు, ఇంటూ దాని వాల్యూ ఎంత పెరిగింది, 1 ప్లస్ 25% పెరిగింది. అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, దాని వాల్యూ ఇప్పుడు ఎంత అయి ఉంటుంది, P ఇంటూ 1 ప్లస్ 25/100 అయింది. అవునా, ఇప్పుడు ఈ వాల్యూని ఏదైతే ఉందో దాన్ని అదెంత డిక్రీజ్ అయింది అన్నారు, డిక్రీజ్డ్ బై 20% అయింది. అంటే కంటిన్యూస్గా సక్సెసివ్గా మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఇంటూ ఏమని చేయాలి, డిక్రీజ్ అయింది కదా, అంటే మనం ఏమని రాసుకోవచ్చు, దీన్ని 1 మైనస్ 20/100 అని రాసుకోవచ్చు. ఇంటూ మళ్ళీ తర్వాత ఏమంటున్నారు, ఇంక్రీజ్ అయింది అంటున్నారు. ఎంత ఇంక్రీజ్ అయింది, 10%, 1 ప్లస్ 10/100. దిస్
విల్ డైరెక్ట్లీ గివ్ యూ ద వాల్యూ 1.1p. ఇప్పుడు మనం ఇందాక 2-3 స్టెప్స్ వేసుకున్నాము, కానీ ఈ స్టెప్లో ఏం చేసాము, డైరెక్ట్గా 1 స్టెప్లో మనం ప్రెజెంట్ ఇప్పుడు నేను ఆ ప్రోడక్ట్ని ఇప్పుడు కొనుక్కోవాలంటే దాని రేట్ ఎంతో 1 స్టెప్లో రాసేసాను. ఓకే, సింపుల్. ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని పర్సెంటేజ్లు ఇచ్చాడు, 3% ఇచ్చారు. ఏంటది 25% పెరిగిందన్నారు. కాకపోతే మీరు ఏం చూసుకోవాలి, పెరిగిందా తగ్గిందా అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి, పెరిగింది అంటే ప్లస్ వస్తుంది, తగ్గింది అంటే మైనస్ వస్తుంది. కాబట్టి పెరిగిందా తగ్గిందా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్ని పర్సెంటేజెస్ ఇచ్చారో చూసుకోవాలి. ఫస్ట్ ఏంటి, ప్రోడక్ట్ ప్రైస్ తీసుకున్నాం పి, దాని ప్రైస్ పి అని అజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంత అయిందంటే అది 25% పెరిగింది, 25% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంటూ 1 + 25/100. నెక్స్ట్ డైరెక్ట్గా ఇప్పుడు అది తర్వాత ఇంకేం మీరు ఆలోచించకుండా ఇంటూ ఏమంటున్నారు, డిక్రీజ్ బై 20%. డిక్రీజ్ అంటే నేను ఇందాక ఏం చేశాను, మైనస్ చేశాను. 1 మైనస్ ఆ పర్సంటేజ్ రాశాను కదా, అంటే 1 - 20/100 ఇంటూ 10% పెరిగిందంటే దాన్ని నేను ఏమని రాయొచ్చు, 1 + 10/100 అని రాయొచ్చు. అవునా? సో దిస్ విల్ డైరెక్ట్లీ గివ్ మీ ద వాల్యూ ఆఫ్ 1.1b. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మనం ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను దాన్ని ఒక 2-3 స్టెప్స్లో వేసి మీకు చూపించాను. ఎగ్జామ్లో 2-3 స్టెప్స్ వేసుకోవడం కన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇలాంటి 3-4 బ్రాకెట్స్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక చెప్పింది మీకు ఎంత అర్థమైందో నేను టెస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉంది. ఓకే, ఆ ప్రోడక్ట్ అనేది ఫస్ట్ దాని రేట్ 20% పెరిగింది. ఓకే, తర్వాత దాని రేట్ 20% తగ్గింది. ఓకే, తర్వాత దాని రేట్ ఏమైందంటే 10% పెరిగింది, తర్వాత దాని రేట్ 10% తగ్గింది. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు ఇనీషియల్గా ప్రోడక్ట్ కొనాలంటే నేను P కట్టాలి షాప్ కీపర్కి, కానీ ఇంత స్టోరీ జరిగింది. నేను మళ్ళీ షాప్కి వెళ్ళేలోపు ఇంత స్టోరీ జరిగింది మార్కెట్లో. ఇంత స్టోరీ జరిగాక ఇప్పుడు నేను షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎన్ని రూపీస్ కట్టాలన్నది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఇందాక మనం ఏం చూసాం, డైరెక్ట్గా ఫస్ట్ ప్రోడక్ట్ ప్రైస్ రాసుకోవాలి P. నేనేమంటున్నాను, 20% పెరిగిందంటే మనం ఏమని చూసాము, +20/100. అవునా? ఇంటూ ఈ P ఒకసారి రాసుకున్నాక ఇంకా దాని గురించి మర్చిపోండి, ఓన్లీ ఈ పర్సంటేజెస్ గురించి మనం ఆలోచించాలి. ఓకే, 20% పెరిగింది అంటే P ఆల్రెడీ రాసేసుకున్నాం కాబట్టి ఇంకా దీని గురించి మర్చిపోండి. ఇంటూ 1 + 20/100. ఎందుకు, 20% పెరిగింది కాబట్టి. మళ్ళీ P ఇంటూ అని రాసుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి P ఇంటూ అని రాసుకుంటే చాలు. ఓకే, 1 + 20/100 ఎంత తగ్గిందంటే తర్వాత 20% తగ్గింది. ఇంటూ 1 - 20/100. ఓకే, మళ్ళీ ఎంత అంటున్నారు, 10% పెరిగింది అంటున్నారు. 1 + 10/100. మళ్ళీ ఏమంటున్నారు, 10% తగ్గింది అంటున్నారు. అంటే ఏమవుతుంది, 1 - 10/100. చూసారా, ఇలా మనం ప్లస్ మైనస్ అని ఎగ్జామ్లో చూసుకోకుండా హడావిడిలో ప్లస్ వేసేసుకున్నాం అనుకోండి, రాంగ్ అవుతుంది. 10% డిక్రీజ్, దీని మీద ఫోకస్ చేసి కాబట్టి మనం మైనస్ రాసుకోవాలి. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 120/100, 80/100, 110/100, 90/100. దీన్ని సింప్లిఫై చేయండి ఒకసారి. సింప్లిఫై చేసిన తర్వాత మనకి ఏం వాల్యూ వస్తుందంటే 594p/625 అని వస్తుంది. అంటే ఏంటి, ఈ వాల్యూ అనేది P కన్నా చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుంది. ఎందుకంటే దిస్ ఫ్రాక్షన్ ఇస్ <1 కాబట్టి. ఓకే, సో ఇప్పుడు అంతకుముందు నేను P రేట్ పే చేయాలనుకోండి, ఇప్పుడు ఎంత రేట్ పే చేయాలి, P కన్నా తక్కువ కాస్ట్కే నాకు ఆ ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. ఓకే, మనం జనరల్గా ఏమనుకుంటాము, 20% పెరిగింది కదా, 20% తగ్గింది, సో మళ్ళీ నాకు ఆ P రేట్కే వస్తుంది. 10% పెరిగింది, అంతే పర్సెంటేజ్ తగ్గింది కదా, సో ఫైనల్ రేట్ కూడా P. మనం ఇలా జనరల్గా కన్ఫ్యూజ్ అవుతాము, జనరల్గా మిస్టేక్ చేస్తాము. కానీ మనం ఏంటి, మనం చూడంగానే మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, మనం ఎలా అనుకుంటామంటే 20 రూపాయలు పెరిగింది, 20 రూపీస్. మనం దీన్ని ఎలా ఆలోచిస్తాం, మనం జనరల్గా 20 రూపీస్ పెరిగింది, 20 రూపీస్ తగ్గింది అంటే ఏంటి, ప్రోడక్ట్ ప్రైస్ P యాజ్ ఇట్ ఈస్గా ఉంది. మళ్ళీ 10 రూపీస్ పెరిగింది, 10 రూపీస్ తగ్గింది అంటే P యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను షాప్ కీపర్కి వెళ్ళినా కానీ P పే చేయాలి అని మనం జనరల్గా మిస్టేక్గా ఆలోచిస్తాము. కానీ ఏమంటున్నారు ఇక్కడ, 20 రూపీస్ కాదు, 20% పెరిగింది అంటున్నారు. కాబట్టి మనకి వాల్యూ ఎంత వస్తుంది, ఒరిజినల్గా ప్రోడక్ట్ కాస్ట్ P అయితే కనుక మనం ఎంత పే చేస్తున్నాము, P కన్నా తక్కువ రేట్లోనే మనకు ఆ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు దొరుకుతుంది. నౌ ఇట్ ఈస్ న్యాచురల్ టు గెట్ దిస్ డౌట్ దట్ మ్యామ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ కాస్ట్ 100 రూపీస్ అనుకుందాం. 100 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ దాని రేట్ 20 రూపీస్ పెరిగింది. ఇక్కడ రూపీస్ అంటున్నాను, నేను పర్సెంటేజ్ అనట్లేదు, రూపీస్ అంటున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు 100 రూపీస్ రేట్ ఉన్న ప్రోడక్ట్ దాని రేట్ 20 రూపీస్ పెరిగింది, తర్వాత 20 రూపీస్ తగ్గిందంటే దాని రేట్ ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి షాప్ కీపర్ని అడిగినా కానీ 100 రూపీస్ అని చెప్తారు. ఇప్పుడు అదేవిధంగా మనం 20% పెరిగింది, తర్వాత 20% తగ్గింది అంటే అది మళ్ళీ 100 అవ్వదా మ్యామ్ అని మీరు అడగచ్చు. వ్యాలిడ్ క్వశ్చనే. ఫస్ట్ కేసులో 100 ఎలానో మీకు తెలుసు, నాకు తెలుసు. ఓకే, సెకండ్ కేసులో ఎందుకు కాదో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒరిజినల్గా ప్రైస్ ప్రోడక్ట్ది 100 రూపీస్ అనుకుందాం. ఓకే, 20% పెరిగింది అంటే 20% ఆఫ్ 100 ఎంత, 20 రూపీసే కదా.
20% పెరిగింది అంటే ఎన్ని రూపాయలు పెరిగింది? 20 రూపీస్ పెరిగింది. 20 రూపీస్ ఎలా వచ్చింది నాకు? 20% ఆఫ్ 100. 100లో 20% ఎంత అవుతుంది? 20 రూపాయలు అవుతుంది. సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది నాకు? 120 రూపీస్ అవుతుంది. అవునా? ఇప్పుడు నేను ఏదైతే 20% ఇంక్రీజ్ కన్సిడర్ చేసి 120 రూపీస్ అయింది అంటున్నాను. 100 + 20 చేసి. ఇప్పుడు నేను ఏమంటున్నాను? 20% డిక్రీజ్ అయింది అంటున్నాను. 20% డిక్రీజ్ అనేది మనము 100 మీద క్యాలిక్యులేట్ చేయట్లేదు. 100 మీద 20% డిక్రీజ్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాము? 120 మీద 20% డిక్రీజ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు 120లో 20% ఎంత అవుతుంది? 0000 అంటే ఎంత? 24 రూపీస్. 120లో 20% తగ్గింది అంటే ఎన్ని రూపాయలు తగ్గినట్టు? దాని కాస్ట్ 24 రూపీస్ తగ్గినట్టు. ఓకే, 24 రూపీస్ తగ్గింది అంటే అప్పుడు దీని రేట్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఇదే ప్రోడక్ట్ యాక్చువల్ స్టోరీ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ప్రోడక్ట్ రేట్ 100 రూపీసే, కానీ నేనేమంటున్నాను? ఆ ప్రోడక్ట్ కాస్ట్ అనేది 20% పెరిగింది అంటున్నాను. ఓకే, ఎంత పెరిగింది అంటే 20 రూపీస్ పెరిగింది. ఇక్కడి వరకు క్లియర్ అనే అనుకుంటాను. 20 రూపీస్ పెరిగింది అంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ నేను వెళ్ళి కొనుక్కోవాలంటే ఎంత రూపీస్ అయింది? అది 120 రూపీస్ అయింది. ఇప్పుడు నేను ఏదైతే దీని తర్వాత ఏమంటున్నాను? నేను 20% మళ్ళీ డిక్రీజ్ అయింది అంటున్నాను. 20% డిక్రీజ్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం? 100 మీద క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఈ 100 అనే స్టోరీ అయిపోయింది. ఇప్పుడు 100కి దొరకదు ఆ ప్రోడక్ట్. ఎంతకు దొరుకుతుంది? 120. నేను ఏదైతే 20% డిక్రీజ్ అయింది అంటున్నానో ఐ షుడ్ క్యాలిక్యులేట్ దట్ 20% డిక్రీజ్ ఆన్ 120, నాట్ ఆన్ 100. సో 120లో 120 రూపీస్ నుండి 20% తగ్గిందంటే ఎన్ని రూపాయలు తగ్గినట్టు? 24 రూపాయలు తగ్గినట్టు దాని రేటు. అంటే ఇప్పుడు నేను వెళ్ళి అదే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని షాప్ కీపర్ నుండి కొనాలంటే నేను ఎన్ని రూపాయలు కట్టాలి? 120 - 24 అంటే ఎంత అవుతుంది? ఇది 96 రూపీస్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనేది 1st జనవరి రోజు కాస్ట్ అనుకుందాం. 2nd జనవరి కల్లా దీని రేటు 20% పెరిగి అది 120 రూపీస్ అయింది. 3rd జనవరి రోజు 3rd జనవరి కల్లా దాని రేట్ మళ్ళీ 20% డిక్రీజ్ అయింది. అంటే 1st జనవరి రోజు నేను ప్రొడక్ట్ని ఎంత రూపీస్కి కొన్నాను? 100 రూపీస్కి కొన్నాను. కానీ 2nd జనవరి రోజు దాని ఆ కాస్ట్ ఎంత అయింది? 120 రూపీస్ అయింది. 3rd జనవరి రోజు దాని కాస్ట్ ఎంత అయింది? 96 రూపీస్ అయింది. సో 20% ఇంక్రీజ్ 20% డిక్రీజ్ని రెండింటిని క్యాన్సిల్ చేసి ఆ వాల్యూ 100 అవుతుంది 3rd జనవరి రోజు అనడం తప్పు. ఓకే, రూపీస్ వాల్యూ 20 రూపాయలు పెరిగింది 20 రూపాయలు తగ్గింది అన్నప్పుడు ఆ వాల్యూ 100 ఉంటుంది. 1st జనవరి రోజు దాని వాల్యూ 100 రూపీస్. 2nd జనవరి రోజు దాని వాల్యూ 120 అవుతుంది. బాగానే ఉంది. కానీ 3rd జనవరి రోజు దాని వాల్యూ ఏమవుతుంది? మళ్ళీ 120 - 20 మళ్ళీ 100 రూపీస్కి వస్తుంది. ఇదేంటి? రూపీస్ టర్మ్స్లో. కానీ సెకండ్ కేస్ ఏంటి? ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఐ హోప్ ద డిఫరెన్స్ ఇస్ వెరీ క్లియర్. ఇప్పుడు ఇందాక క్వశ్చన్లో మనం చేసిన లాజిక్ తర్వాత డిస్కస్ చేసిన కొద్దిగా కాన్సెప్ట్ క్లియర్ అయితే ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలరు. ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఆలోచించండి. ఓకే, ఇప్పుడు ద ప్రైస్ ఆఫ్ టెలివిజన్ సెట్ ఇస్ ఇంక్రీస్డ్ బై 25%. ఆ టీవీ సెట్ ప్రైస్ P అనుకుందాం. ఏమైందంట? 25% ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు అదే టీవీని కొనాలంటే P × 1 + 25/100 ఇన్ని రూపాయలు ఇస్తే అప్పుడు నేను ఈ టీవీని కొనుక్కోవచ్చు. ఓకే, దెన్ బై వాట్ పర్సంటేజ్ షుడ్ ద న్యూ ప్రైస్ బీ రెడ్యూస్డ్? ఎంతో పర్సంటేజ్తో రెడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సంటేజ్తో ఈ ప్రైస్ని రెడ్యూస్ చేయాలనుకుందాం. ఇప్పుడు ఇలా సక్సెసివ్ పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు మనం ఏమని చూసాము? డైరెక్ట్గా ఒకసారి P వేసుకున్నాక ఈ పర్సంటేజ్తోనే మనకు పని ఇంకా × 1 - A/100 వేసుకోవాలి. సో దాట్ ఏమంటున్నారు? టు బ్రింగ్ ద ప్రైస్ బ్యాక్ టు ద ఒరిజినల్ వాల్యూ. మనం ఏమని చూసాం ఇందాక? ఏదైనా ఇప్పుడు ఇనీషియల్గా ఒక ప్రోడక్ట్ రేట్ 100 ఉందనుకోండి, దాన్ని 20% పెంచితే ఏదో ఒక వాల్యూ అవుతుంది. మళ్ళీ దాన్ని 20% తగ్గించాను అనుకోండి, ఆ వాల్యూ మళ్ళీ 100 అవ్వదని మనం ఇందాక ఎగ్జాంపుల్లో చాలా క్లియర్గా చూసాము. సో 25% ఇంక్రీజ్ చేశారు కదా, 25% డిక్రీజ్ ఇప్పుడు ఆప్షన్లో చూసారా 25% అనే ఆప్షన్ కూడా ఉంది. అంటే 25% పెంచారు, 25% తగ్గిస్తే మళ్ళీ అదే వాల్యూకి వస్తుంది అనుకోవడం తప్పు. సో బీ కెనాట్ బీ ది ఆన్సర్. డైరెక్ట్లీ బీ అనే ఆప్షన్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఏమవ్వాలంటున్నారు? ఇంత ఇప్పుడు 25% పెంచారు, ఎంత తగ్గించాలి అంటే ఏ పర్సంటేజ్ తగ్గించారు అనుకుందాం. ఇంత తగ్గించిన తర్వాత ఇప్పుడు ఏంటి? ఈ వాల్యూ ఏమవుతుంది? మొత్తం వాల్యూ ఏదైతే డబ్బా గీస్తున్నానో ఈ వాల్యూ ఏమవుతుంది? దట్ ఈస్ ద కాస్ట్ దట్ ఐ షుడ్ పే నౌ టు ద షాప్ కీపర్ టు బై ద టీవీ. ఓకే, ఈ వాల్యూ ఏమవ్వాలంటున్నాడు? ఒరిజినల్ కాస్టే అవ్వాలంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వల్ టు P అవ్వాలంటే పీని నేను క్యాన్సిల్ చేయొచ్చా? దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 125/100 × 1 - A/100 is equal to 1. 25 5s are 25 4s are. So 1 - A/100 is equal to
ఇక్కడ 4 అనేది డివిజన్లో ఉంది, అటు పంపిస్తే మల్టిప్లికేషన్లో అవుతుంది. ఇది 5 అనేది టాప్లో ఉంది కదా, అటు పంపిస్తే బాటంలోకి వెళ్ళిపోతుంది. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, 4/5 అవుతుంది. సో ఈ -a/100 అటు పంపిద్దాం, ఈ వాల్యూని ఇటు పంపిద్దాం. అంటే అదేమవుతుంది, 1 - 4/5 ఈజ్ ఈక్వల్ టు a/100 అవుతుంది. సో 1 - 4/5 అంటే 1/5 ఈజ్ ఈక్వల్ టు a/100. 5 1s 5 20s. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది నాకు, 20%. ఏ అంటే ఏంటి, ఏ పర్సంటేజ్ అని చూసాం కదా, ఏ వాల్యూ 20 వచ్చింది అంటే మన మీనింగ్ ఏంటి, ఇప్పుడు 25% నేను ఆ టీవీ రేట్ని పెంచాను, కానీ అదే టీవీ రేట్ ఏదైతే వచ్చిందో దాన్ని మళ్ళీ నేను ఒక 20% తగ్గించాను అనుకోండి, అప్పుడు దట్ ప్రైస్ విల్ కమ్ బ్యాక్ టు ద ప్రైస్ పీ. ఒరిజినల్గా ఏదైతే కొనుక్కున్నానో ఆ ప్రైస్ పీకే వస్తుంది. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీరు సాల్వ్ చేసిన, వీడియో పాజ్ చేసి ఏదైతే సాల్వ్ చేశారో మీరు సాల్వ్ చేసినా కానీ 20% వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ ఎండ్ ఆర్ క్లాస్ హియర్ ఫర్ టుడే. ఇవాళ ఏవైతే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామో, ఏదైతే కొన్ని కాన్సెప్చువల్గా క్లారిటీ తెచ్చుకోవడానికి చూసామో, ఆ మోడల్స్ ఇంకా కాన్సెప్ట్స్ అన్నీ మీకు క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోయినా కానీ ఏదైనా పాయింట్ మళ్ళీ రిపీట్ చేయాలన్నా ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దాట్ ఐ కెన్ క్లియర్ ఆల్ ఆఫ్ యువర్ డౌట్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్.